పేరు డాక్టర్ హరిప్రియ. నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్ని. సో ఈరోజు మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకున్నాము. ఇది మన భారతీయ మహిళల్లో రెండో అతిపెద్ద క్యాన్సర్. ఎక్కువ మంది చూస్తూ ఉంటాము సర్వైకల్ క్యాన్సర్. తెలుగులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. గర్భాశయ క్యాన్సర్ వేరే, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వేరే. మన దేశ మహిళల్లో ఎక్కువగా చూసే క్యాన్సర్ ఏంటంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. అసలు ఏంటిది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి? తెల్లబట్ట అవ్వడం కానీ, ఇంతకుముందు ఏంటంటే జనరల్గా ముసలి వాళ్ళలో చూసేవాళ్ళం. వాళ్ళలో కనిపెట్టడం కూడా చాలా ఈజీ. ఎందుకు అని అంటే ఆల్రెడీ పీరియడ్స్ ఆగిపోయి ఉంటాయి. సో వాళ్ళలో సడన్గా రక్తస్రావం కనిపిస్తే డెఫినెట్గా వాళ్ళ అనుమానం వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూస్తున్న కేసెస్ చాలా వరకు 30 ఏళ్ళు అంటే ఇంకా పీరియడ్స్ ఆగిపోని వాళ్ళలో కూడా చూస్తున్నాము. అలాంటి వాళ్ళకి రక్తస్రావం అయితే జనరల్లీ దాన్ని క్యాన్సర్ అనుకోరండి, పీరియడ్స్లో భాగమని అనుకుంటారు. ఎప్పుడు క్యాన్సర్ అని అనుకోవాలి? వాళ్ళకి రక్తస్రావం పీరియడ్స్ మధ్యలో అవుతున్నా. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే భార్యాభర్త కలిసినప్పుడు బ్లీడింగ్ అయింది అని అంటే రక్తస్రావం అయింది అని అంటే సర్వైకల్ క్యాన్సర్లో చూసే మొదటి లక్షణం అదే అండి. ఫస్ట్ మనకు కనిపించేది భార్యాభర్త కలిసినప్పుడు రక్తస్రావం అవ్వడం. ఇది కాకుండా తెల్లబట్ట అవ్వడము, ఆ తెల్లబట్ట కొంచెం వాసన రావడం కానీ, లేదంటే దీర్ఘకాలిక తెల్లబట్ట. జనరల్గా అందరికీ ఆడవాళ్ళలో తెల్లబట్ట అనేది చాలా కామన్ అండి. దీర్ఘకాలిక తెల్లబట్ట అంటే ఒక 4 నెలలు 5 నెలలు మీరు మందులు వాడినా తగ్గట్లేదు, తెల్లబట్ట అవుతూనే ఉంది. పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం, పీరియడ్స్ ఆగిపోయినాక అంటే ముసలి వాళ్ళలో సడన్గా రక్తస్రావం చూసినా, లేదు అని అంటే కొంతమంది ఎలా ప్రజెంట్ అవుతారు అంటే డైరెక్ట్గా కిడ్నీలకు పాకిపోయి, అంటే కిడ్నీలు పాకిపోయి అని కాదు, కిడ్నీలకి వాపు వచ్చేసి కాళ్ళ వాపులు వస్తాయి, యూరిన్ ఆగిపోతుంది, ఒకవైపే కాలివాపు ఉన్నా, నడుం నొప్పి, దీర్ఘకాలిక నడుం నొప్పి ఉన్నా కొంచెం సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలనే చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా మీకు ఈ లక్షణాలు ఉంటే దీర్ఘకాలికంగా, ముఖ్యంగా రక్తస్రావం ఎప్పుడు అంటే చెప్పుకున్నాం మనము రొటీన్గా అయ్యే పీరియడ్స్ కాదండి. ముఖ్యంగా భార్యాభర్తలు కలిసినప్పుడు పీరియడ్స్ మధ్యలో, పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత తెల్లబట్ట అవ్వడము, నడుం నొప్పి, కాళ్ళవాపులు, యూరిన్ పోసేటప్పుడు మంటగా కానీ, లేదంటే ఆగి వస్తున్నా, లేదు అంటే అసలు ఆగిపోయినా యూరిన్ సమస్యలు కానీ ఒకసారి ఉంటే వెంటనే చూపించుకోవడం బెటర్. కడుపు ఉబ్బరం ఉన్నా డెఫినెట్గా, అంటే 2-3 రోజులు 2-3 వారాలు కాదండి, దీర్ఘకాలికంగా ఒక 2-3 నెలలు మీకు ఇవే సమస్యలు ఉన్నాయంటే ఇమీడియట్గా వచ్చి చెకప్ చేయించుకోవడం బెటర్. ముఖ్యంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇంతకుముందు ఏంటంటే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో కనిపించేది. ఇప్పుడు అలా ఏం లేదండి. 20 ఏళ్ళు దాటిన తర్వాత కూడా కొంచెం కేసెస్ ఎక్కువ అయ్యాయి. సో ముఖ్యంగా దీనికి మీరు స్క్రీనింగ్కి వస్తే బెటర్. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఒకసారి డాక్టర్ మీరు వచ్చి మీకు క్యాన్సర్ నిర్ధారణ అయింది, సర్వైకల్ క్యాన్సర్, సో బాప్సీ తీస్తారు. బాప్సీ తీసిన తర్వాత స్కాన్ తీస్తారు. స్కాన్ తీసిన తర్వాత ఏ స్టేజ్ అని చెప్తారు. ఫస్ట్ స్టేజ్ వరకు సర్జరీ చేసుకోవచ్చండి. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ గురించి నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే ఇది కొంచెం మంచి రకం క్యాన్సర్ అనుకోవచ్చండి. 4A స్టేజ్ వరకు కూడా దీనికి ట్రీట్మెంట్ ఉంది. సో మీకు సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఉంది అని చెప్తే ఫస్ట్ భయపడకండి. దీనికి మోస్ట్లీ 90% వరకు ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది. సో అందుకని ఫస్ట్ స్టేజ్ వరకు అయితే సర్జరీతో నయం చేయొచ్చు. 2, 3, 4A అంటే 4లో కూడా 2 ఉంటాయి, 4A 4B. 4A వరకు కూడా మీకు ట్రీట్మెంట్ ఉంది. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇది చాలామందికి ఒక భ్రమ ఉంటుందండి. కరెంట్లు పెడతారు రేడియేషన్ అంటే. అసలు కరెంట్ అంటే ఏంటి? కరెంట్ అంటే ప్లగ్లో పెట్టే కరెంట్ కాదండి, అదొక జస్ట్ లైట్ ట్రీట్మెంట్. స్కాన్ లాగా ఉంటుంది, మీకు అసలు తెలీదు, ఇస్తున్నట్టు కూడా తెలీదు. సర్విక్స్ క్యాన్సర్ అనేది రేడియేషన్కి చాలా బాగా కరిగిపోతుంది, లొంగుతుంది. సో ఖచ్చితంగా మీకు ఎటువంటి అంటే మ్యాక్సిమం సైడ్ ఎఫెక్ట్స్ అయితే మీకు అసలు పెడుతున్నట్టు కూడా తెలియదు. చాలామంది ఏంటంటే కరెంటు పెడుతున్నారు, మాకైనా షాక్ కొడుతుందా, ఇట్లాంటి డౌట్లన్నీ అడుగుతారండి. డెఫినెట్లీ మీ వాడుక భాషలో కరెంట్ అనుకుంటారు, కానీ ఇది కరెంట్ కాదండి, రేడియేషన్.
లైట్ ట్రీట్మెంట్ ఇది. సో మీకు అసలు తెలీదు, స్కానింగ్ లానే ఉంటుంది. సో భయపడద్దండి. రేడియేషన్కి పూర్తిగా లొంగే క్యాన్సర్ ఏదైనా ఉంది అంటే అది సర్వైకల్ క్యాన్సర్. సో ఖచ్చితంగా మిమ్మల్ని కరెంట్ పెట్టించుకోమంటే మీరు భయపడి వెళ్ళిపోవద్దండి. సర్జరీ, కీమో కంటే కూడా ఇది చాలా ఉత్తమమైన ట్రీట్మెంట్, ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్లో. సో భయపడద్దండి. సర్వైకల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అయితే ఉంది. రేడియేషన్, కరెంట్లు కాదండి, అది రేడియేషన్ ట్రీట్మెంట్. Like and subscribe Eagle Health and Beauty.